హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో యాపిల్ షర్బత్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో చల్లగా ఈ యాపిల్ షర్బత్ని అతి తక్కువ టైంలో ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ యాపిల్ షర్బత్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ యాపిల్ షర్బత్ని అస్సలు పంచదార వాడకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ యాపిల్ షర్బత్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. మీకు ఫుల్ క్రీమ్ మిల్క్ ఇష్టం లేకపోతే ఫ్యాట్లెస్ మిల్క్ అయినా తీసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత ఈ మిల్క్లో 1/2 కప్పు వరకు పటికి బెల్లం వేసుకోవాలి. ఈ పటికి బెల్లం ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పటికి బెల్లం ఈ మిల్క్లో మొత్తం కరిగేంత వరకు కొంచెం సేపు ఈ మిల్క్ను కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ మిల్క్లో లిటిల్ బిట్ అంత కుంకుమ పువ్వు వేసుకోవాలండి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిల్క్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నానబెట్టుకున్న సబ్జా గింజలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 యాపిల్ తీసుకొని ఈ యాపిల్కి ఉన్న చెక్కు తీసేసుకొని ఈ యాపిల్ని ఒక గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. ఈ యాపిల్ని ఈ గ్రేటర్తో తురుముకుంటే మరీ పేస్ట్ అయిపోతుందండి. అందువల్ల ఈ గ్రేటర్ని తీసేసి ఇప్పుడు మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్ని తీసుకొని ఈ యాపిల్ని తురుముకోవాలి. ఈ యాపిల్ని మీడియం హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకుంటే కొంచెం పీసెస్గా వస్తుందండి. చూసారు కదా, ఈ యాపిల్ తురుము ఈ విధంగా రావాలి. ఈ యాపిల్ షర్బత్ని మనం తీసుకున్నప్పుడు ఈ యాపిల్ తురుము మన పంటికి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ యాపిల్ తురుముని మొత్తం తురుముకున్న తర్వాత ఈ చిన్న పీస్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ యాపిల్ తురుముని మొత్తం మిల్క్లో వేసుకొని ఇప్పుడు ఈ యాపిల్ తురుము ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ యాపిల్ షర్బత్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, యాపిల్ షర్బత్ రెడీ అయిపోయింది. ఈ యాపిల్ షర్బత్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. ఈ సమ్మర్లో ఈ యాపిల్ షర్బత్ని తయారు చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ యాపిల్ షర్బత్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.